హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఎవ్రీ ఫ్రైడే నైవేద్యాల రెసిపీస్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదండి. ఈ వీడియోలో మీకు చూపించబోయే నైవేద్యాల రెసిపీస్ ఏంటంటే కమ్మని పులిహోర, తీయని పరమాన్నం. నైవేద్యాల లిస్ట్లోనే టాప్లో ఉండే ప్రసాదాలు ఏంటి అంటే పులిహోర, పరమాన్నమే కదండి. అందుకే వీటిని చాలా ఈజీగా, సింపుల్గా ఎట్ ఏ టైం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎలాగో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా 2 కప్స్ రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకుని రైస్ని కుక్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా వాటర్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ 2 కప్స్ రైస్కి హాఫ్ పైన ఉన్నది పులిహోరకి, కిందనున్న రైస్ని పరమాన్నంకి యూజ్ చేసుకోవచ్చు. పైన ఉన్న రైస్ మెతుకులుగా ఉంటుంది కాబట్టి ఇది పులిహోరకి చాలా బాగుంటుంది. సో అందుకని ఫస్ట్ మనం పులిహోరని స్టార్ట్ చేద్దాము. పులిహోర కోసము మనకు కావాల్సినవి తాలింపు పెట్టుకోవడానికి అల్లము, పచ్చిమిర్చి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు అన్నీ కూడా 1 స్పూన్ కింద తీసుకోవాలి. అలాగే చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం తాలింపు కోసం తీసి పెట్టుకున్నవన్నీ వేసేసుకోవాలి. తాలింపు ఆయిల్ బాగా ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి పులుసుని సెపరేట్ చేసుకుని ఆ పులుసు ఇందులో వేసేసుకుని బాగా మరిగించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని కొంచెం బెల్లం వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బెల్లం యాడ్ చేస్తే. చూడండి బాగా కుక్ అవుతుంది కదా. ఎప్పుడైతే ఆయిల్ సెపరేట్ అయిపోతుందో మనకి అప్పుడు కరెక్ట్గా కుక్ అయినట్టుగా తెలుస్తుంది. చూడండి ఆయిల్ ఎలా సెపరేట్ అయిపోయిందో, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. పులిహోర కోసము మనకి పులుసు రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ రైస్ని కుక్ చేసుకున్నాం కాబట్టి పైన రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా రైస్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకుని గీ లేదా ఆయిల్ కొంచెం వేసుకుని ఇందులో కొన్ని కాజుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని పులిహోరలో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని పల్లీలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా పులిహోరలో వేసేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు రిమైనింగ్ రైస్తో పరమాన్నం తయారు చేసుకుందాం. ఈ రైస్ని వేరొక బౌల్లోకి తీసుకుని ఇందులో 1 కప్పు రైస్కి 2 కప్స్ పాలుని, మీగడ పాలుని వేసుకోవాలి. ఒక స్పూన్ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. కుక్ అవుతున్నప్పుడే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం నేను చిన్నవి తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తాను. మీరు కనుక పెద్దవి తీసుకుంటే 1 or 2 hours ముందు నానబెట్టుకుని అప్పుడు యాడ్ చేసుకోండి. ఇలా బాగా కుక్ చేసుకున్న తర్వాత చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో ఏదైతే కప్పుతో మనము రైస్ని తీసుకుంటున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి బెల్లం కూడా కరిగిపోయి ఎంత బాగా కుక్ అయిందో. ఇలా కనుక చేస్తే పాలు విరిగిపోయినట్టుగా రాదు. బెల్లం యాడ్ చేసిన తర్వాత కూడా చాలా బాగా వస్తుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొంచెం గీ వేసుకుని కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని పరమాన్నంలో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయినట్టే. అంతే అండి. ఎట్ ఏ టైం ఒక్కసారి చేసుకున్న రైస్తోనే మనము 2 ప్రసాదాలని ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పరమాన్నంని ఎప్పుడూ కూడా ఈ కన్సిస్టెన్సీలోనే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో కనుక ఆఫ్ చేసేస్తే గట్టిపడకుండా ఇలానే ఉంటుంది. అంతే అండి. కమ్మని పులిహోర, తీయని పరమాన్నం రెడీ అయిపోయాయి. మీ ప్రసాదాల లిస్ట్లో కూడా ఈ రెండింటిని యాడ్ చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్రైడే మరొక నైవేద్యం రెసిపీతో మరొక వీడియోని అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి.